మనకి దగ్గర ఉన్నది భద్రాచలం టెంపుల్. దక్షిణ అయోధ్య లాగా ఉన్న భద్రాచలం టెంపుల్ ఇంతవరకు గత 10 ఏళ్లలో ఏమన్నా అభివృద్ధి అయిందా? అయోధ్య టెంపుల్ తగ్గట్టు ధీటుగా మన టెంపుల్ ఉంది కదా. నాకు గనక అవకాశం వస్తే నా కాన్స్టిట్యున్సీ కాకపోయినా మన భద్రాచలం కాబట్టి చుట్టుపక్కల ఏ డెవలప్ అయినా మనది కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి ప్రత్యేకంగా భద్రాచలంకు టెంపుల్ బోర్డు చేసి నరేంద్ర మోడీ గారి దృష్టికి దాని చుట్టూ 4-5 ప్లేసెస్ ఉన్నాయి. శబరి ఉన్న స్థలం ఉంది, రేకపల్లి అని ఉంది, రథంగుట్ట అని ఉంది. అట్లాంటి అనేక విశిష్టమైన ప్లేసెస్ డెవలప్ చేసి ప్రపంచం నుంచి వచ్చి ఇప్పుడు రావణుడు రథం దిగి సీతను అపహరించింది అనేది అక్కడ రథంగుట్ట అని ఉంది, రాముడు పాదాలు ఉన్నాయి అన్నట్టు. సో ఇవన్నీ కూడా ప్రజలకి తెలిసి ఒక సర్క్యూట్ లాగా చేసి అది స్పిరిచువల్ కారిడార్ అంటారు, ఆధ్యాత్మిక కారిడార్ అయోధ్య నుంచి భద్రాచలం దాకా.